అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక లక్ష్మీదేవిపేటలో వేంచేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ దేవస్థానం నందు ఆలయ వ్యవస్థాపకులు గొర్లిరాము ఏపూరి రమేష్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 3వ రోజు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు వేదమాత శ్రీ గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాప్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సహస్రనామ కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి అధిక సంఖ్యలో భవానీలు, భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపాకటాక్షాలు పొంది ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రతాప్ శర్మ, కమిటీ సభ్యులు, భక్తులు మాట్లాడుతూ లక్ష్మీదేవిపేటలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవంలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారని, అందులో భాగంగా ఈ రోజు గాయత్రి స్వరూపం వేదమాత హంసవాహనధారియే లోపల భక్తులకు దర్శనమిచ్చారని తెలిపారు. ఈ యొక్క అవతారంలో చాలా విశిష్టమైన అవతారమని, ఈ రూపంలో దర్శనం చేస్తున్న వారందరికీ కూడా సకల విద్యాబుద్ధితో పాటు సౌభాగ్యం కలుగుతుందని తెలిపారు. నిర్మలమైన మనసు కలగడానికి, మంచి భావనతో ఉండడానికి ఈ స్వరూపం దోహదం పడుతుందని అన్నారు. అలాగే ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుని భక్తులు కృపాకటాక్షాలు పొంది ఉన్నారని తెలియజేశారు. అదేవిధంగా ఆలయానికి విచ్చేస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరిగిందని, సామూహిక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు మొదలగునవి నిర్వహిస్తున్నారని, కావున భక్తులు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందగలరని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ రాయవరపు జోగిరాజు, పరమేష్, నందా బంగారాజు, పొలవరిశెట్టి విజయ్ కుమార్, దాసరి లోకేష్, దాసరి హేమంత్, చింతల హేమంత్, గుర్లి వంశీ, నందా వినయ్, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, లక్ష్మీదేవిపేట గ్రామ పెద్దలు, యువకులు, అధిక సంఖ్యలో భవానీ భక్తులు పాల్గొన్నారు. श्रीमात्रे नमः. नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः. नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम्. అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణం లక్ష్మీదేవిపేటలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ కనకదుర్గమ్మ వారి దేవాలయంలో శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు 3వ రోజు అమ్మవారు వేదమాత గాయత్రి స్వరూపంలో హంసవాహనం మీద వేదాలకు ప్రతీకగా వేదమాతగా కూర్చొని ఉన్నారు. ఈ యొక్క అలంకరణలో అమ్మవారిని భక్తులందరూ కూడా విశేషంగా దర్శించుకొని అమ్మవారి యొక్క కృపా కరుణా కటాక్ష వీక్షణలన్నీ కూడా పొంది ఉన్నారు. అదేవిధంగా మన ఆలయంలో పౌర్ణమి నాడైతేనేంటి, ప్రతి శుక్రవారం నాడైతేనేంటి ముడుపులు కట్టుకొని ఆ ముడుపులు అమ్మవారికి చెల్లించి భక్తులందరూ కూడా ఎన్నో నిదర్శనాలు పొందుతూ ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. జై దుర్గా భవానీకు జై. దుర్గాదేవి ఇక్కడ వెలిసిన తర్వాత మా ప్రతాప్ శర్మ గారు చాలా బాగా పూజలు అవి చేస్తున్నారండి. ఈ 9 రోజులు కూడా అమ్మవారు నిజంగా మా వెంటే ఉన్నట్టు ఉంటారు. ఆయన ప్రతిరోజు కూడా ఒక అలంకారం చక్కగా చేస్తూ ఉంటారు. నిజంగా మా కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటారు ప్రతాప్ శర్మ గారు. మాకు కుంకుమ పూజలు అవని, పిల్లలకి సరస్వతీదేవి పూజలప్పుడు కూడా చాలా బాగా చేస్తారండి. అన్నిటికన్నా మాకు అమ్మవారిని ఊరేగిస్తారు పంతులు గారు. మా ప్రతాప్ శర్మ గారు వచ్చిన తర్వాత అమ్మవారు నిజంగా మా వీధుల్లో ఊరేగిస్తుంటే నిజంగా మా ఇంటికి వచ్చినట్టే ఉంటదండి. చాలా బాగా అయితే చేస్తారు. అమ్మవారి నిదర్శనం కూడా చాలా బాగుందండి. ఈ 9 రోజులు కూడా కంపల్సరీ ప్రతిరోజు వచ్చి అమ్మవారి దర్శనాన్ని, అలంకారాన్ని చూసి తరిస్తూ ఉంటాము. మా లక్ష్మీదేవిపేట ప్రజలందరూ అయితే చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. చాలా బాగా చేస్తూ ఉంటారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే. శ్రీమాత్రే నమః. జై దుర్గా జై జయ దుర్గా. లక్ష్మీదేవిపేటలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం నందు
దసరా నవరాత్రుల్లో భాగంగా రోజుకొక అవతారంలో ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాప్ శర్మ గారి ఆధ్వర్యంలో శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారు రోజుకొక అవతారంలో దర్శనమిస్తున్నారు. ఈ రోజు గాయత్రీ దేవిగా దర్శనమిస్తున్నారు. గ్రామ పెద్దలు, మహిళలు, పురప్రజలందరూ కూడా విచ్చేసి శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. అలాగే కనకదుర్గ అమ్మవారి దేవాలయం నందు ప్రదర్శనలు చేసి మన దేవాలయం నందు ఉన్న చెట్టుకి ముడుపులు కట్టి వారి కోరికలు కూడా తీర్చుకుంటున్నారు. అలాగే అమ్మవారు భక్తుల యొక్క కోరికలు ఏది అనుకుంటే అది కంపల్సరిగా కోరికలు నెరవేరుస్తున్నారు. అలాగే మహిళలచే శుక్రవారం నాడు మధ్యాహ్నం మహిళలందరి చేత కుంకుమ పూజ కార్యక్రమం జరగబడును. అలాగే తేదీ 27/9/2025 శనివారం శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారిని లక్ష్మీదేవిపేట పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం జరగబడును. అలాగే శనివారం మధ్యాహ్నం లక్ష్మీదేవిపేట మహిళలు, పురప్రజలందరిచే సారి ఊరేగింపు కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరగబడును. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు అందరూ కూడా ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే. ఈ ఊరేగింపు కార్యక్రమానికి విరాళాలు ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై జై దుర్గా. ఈ అమ్మవారి కోవిలికి చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ అనుకున్న అన్ని జరుగుతాయి. ప్రతాప్ శర్మ గారు కూడా చాలా అవతారాలు చాలా బాగా పెడతారు. అందువల్ల అందరూ గుడికి వచ్చి దర్శనాలు చేసుకుంటే చాలా అదృష్టం అందరికీ. ఈ అదృష్టం ఎప్పుడు రాదు. అవతారాలు అందరూ చూసి తరించాలని ప్రార్థిస్తున్నాము. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. మాకు అనుకున్న కోరికలన్నీ తీరుస్తుంది ఆ తల్లి.